పరమేశ్వరుని మెడలో ఆభరణంగా ఉన్న మహాసర్పం వాసుకి. అన్ని వేళలా ఆ నాగరాజు ఈశ్వరుని సేవలోనే తరిస్తాడు. మరి వాసుకి శివుడి ఆభరణంగా మారటానికి ఒక కారణం ఉంది. కశ్యప ప్రజాపతి 14 మంది భార్యల్లో వినత కద్రువులు ముఖ్యమైన వారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడనే 2 కుమారులు జన్మిస్తారు. వీరిలో అనూరుడు సూర్యుడి యొక్క రథసారథి. కద్రువ సంతానమే ఈ సర్పాలు. వీరు 1000 మంది కాగా పెద్దవాడు ఆదిశేషుడు. ఒకరోజు పాలసముద్రం సమీపంలోని ఒక తెల్లని గుర్రం దూరం నుంచి చూసిన కద్రువ దాని తోక నల్లగా ఉందని తన సోదరి అయిన వినతతో చెబుతుంది. అయితే వినత మాత్రం తోక కూడా తెల్లగానే ఉందని చెప్తుంది. దాని తోక నల్లగా ఉంటే నా దగ్గర 1000 సంవత్సరాలు పరిచారికగా ఉండాలి. ఒకవేళ తోక తెల్లగానే ఉంటే నేనే నీ దగ్గర బానిసగా ఉంటానని వినతతో కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో చీకటి కావటంతో మర్నాడు వచ్చి పరీక్షించుకుందామని ఇద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. అసలు గుర్రం తోక తెల్లగానే ఉండటంతో ఈ పందెంలో ఎలా నెగ్గాలనే సంశయం కద్రువుని వెంటాడింది. ఇంతలోనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తన కుమారులైన సర్పాలను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్ళి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరింది. ఇది ధర్మవిరుద్ధమని కద్రువ విన్నపాన్ని మొదట వాళ్ళు అంగీకరించలేదు. వారి వాదనకు ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోలేదు. కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి మీరంతా నశించిపోతారని శపిస్తుంది. తల్లి శాపానికి భయపడిపోయిన కొన్ని సర్పాలు ఆమె మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవటంతో నల్లగా ఉన్నది నిజమేనని భ్రమించిన వినత మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం వినతకు 2వ కుమారుడిగా జన్మించిన గరుత్మంతుడు దాసి శృంఖలాల నుంచి విముక్తి కలిగించాడు. ఇక తల్లి ప్రతిపాదనను అంగీకరించని కద్రువ పెద్ద కుమారుడు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేసి అనుగ్రహం పొంది స్వామికి శేషతల్పంగా మారిపోయాడు. దీంతో ఆదిశేషువుకు మృత్యుభయం లేకుండా పోయింది. 2వ వాడైన వాసుకి మహాశివుడు అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. వాసుకి భక్తికి మెచ్చిన మహాదేవుడు తన మెడలో ఆభరణంగా చేసుకున్నాడు. సాక్షాత్తు మృత్యుంజయుడైన శివుడి మెడలోనే ఆభరణంగా మారటంతో వాసుకి కూడా కద్రువ శాప ప్రభావం చూపలేకపోయింది. ఆనాటి నుండి వాసుకి మహాశివుడి మెడలో దర్శనమిస్తూ ఉంటున్నాడు. సర్పాన్ని ఆభరణంగా ధరించినవాడు కాబట్టి పరమేశ్వరుడిని నాగభూషణుడని నాగాభరణుడని పిలుస్తూ ఉన్నారు.